ఇర్మియా గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం 14, 15, 13 నుంచి మనం చదువుకున్నాం. అందుకంటే ముందుగా గడిచిన వారంలో దేవాది దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. పోయిన పునరుద్ధాన దినమున దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన మాటలు కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చెప్పాలి ఏదమ్మా? హల్లెలూయా. దేవుడు వారికి తోడై ఉండి నడిపించును అన్న భావాన్ని గడిచిన వారములో దేవాది దేవుడు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా దేవుడు తోడుగా లేకపోతే మానవుని జీవితం ఏమైపోతుందో ప్రతి మనుషుడు కూడా గ్రహించాలి. దేవుడు తోడుగా ఉంటే మనుషుని జీవితం ఏ విధంగా వృద్ధి పొందుతున్నదో, ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట. ఇశ్రాయేలుల ప్రజలు అరణ్య ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు యెహోవా మాకు తోడుగా లేని ఎడలా అనే భావాన్ని వారు చాలా స్పష్టంగా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఇశ్రాయేలుల ప్రజలు నడిపించబడుతున్నప్పుడు వారికి దేవుడు తోడుగా ఉన్నాడని వారు గుర్తించగలిగారు. ఒకవేళ మా దేవుడు మాకు తోడుగా లేకపోతే ఫరో చేతుల మేము చనిపోయేవారు. దేవుడు మాకు తోడుగా లేకపోతే ఈ అరణ్యములో మా జీవితాలు ఏమైపోయేవి. దేవుడు మాకు తోడుగా లేకపోతే ఈ సముద్రంలో మేము మునిగిపోయేవారము అని, దేవుడు మాకు తోడుగా మాకు లేకపోతే మా జీవితం ఏమైపోయేది అని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకున్నారు. అందుకే దేవుడు తోడుగా ఉండే మనుషుడు ఏ విధంగా ఉంటాడో 3 భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే దేవుడు తోడుగా ఉంటేనండి మనుషుని జీవితాలు ఒక అద్భుతంగా కాపాడబడతాయి, విమోచించబడతాయి, నడిపించబడతాయి అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు తోడుగా ఉన్న మనుషుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుడు ఏ విధంగా అగ్నిలో నుంచి కాపాడుతూ వచ్చాడో, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి ప్రమాదమైనా, ఎలాంటి నష్టమైనా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులైనా దేవుడు మనల్ని కాపాడుతాడు అన్న ఉద్దేశాన్ని గడిచిన వారములో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే దేవుడు తోడుగా ఉండాలంటే దేవుని మీద మనం ఆనుకుని ఉండాలి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి. మనం దేవుని మీద ఆధారపడి షడ్రక్, మెషక్, అబేద్నెగోలాగా జీవించినట్లయితే దేవుడు మనల్ని తప్పిస్తాడు అన్న భావాన్ని చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదవండి. యెరూషలేమా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. సర్వ శరీరులకు దేవుడవైన మా యేసయ్య నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని ప్రభా, మీరు మాతోనూ మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ మీరే మాట్లాడుతుండగా మా అందరికీ ప్రభా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు ప్రసాదింపచేసి నీ వాక్యానుసారంగా జీవించేటువంటి గొప్ప కృపను, ధన్యతను మాకు అనుగ్రహించమని ముందున్న వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. మీ ముందర ప్లేస్ ఉంటే కాస్త ముందుకొచ్చి కూర్చుండి, వెనకొచ్చే వారికి ఇబ్బందికరంగా లేకుండా. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట ఇక్కడ ఏమని రాయబడిందంటే,
మీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకున్నము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయంలో నీకు కలిగి ఉండును అని రాయబడింది. ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట. దాను ప్రదేశంలోను దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని స్వరము వినపడుతున్నప్పుడు, ఎందుకు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అని మనం పరిశీలన చేసినట్లయితే 15వ వచన భాగంలో రాయబడిన మాట చూడండి. దాను ప్రదేశంలో ఒకడు ప్రకటన చేయుచున్నాడు. ఏమని ప్రకటన చేయుచున్నాడు? కీడు వచ్చుచున్నదని ప్రకటన చేయుచున్నాడు. ఎఫ్రాయిము కొండల మీద ఒకడు చాటించుచున్నాడు. ముట్టడి వేయువారు దూరదేశం నుండి వచ్చి యూదా పట్టణంలో పట్టుకొందుమని బిగ్గరగా అరుచుచున్నారని యెరూషలేమును గూర్చి ప్రకటన చేయుచున్నాడు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ప్రకటన చేయుచున్నాడు. దాను ప్రదేశమున ఒకడు ప్రకటన చేయుచున్నాడు. ఏమని ప్రకటన చేయుచున్నాడంటే, ఇదిగో కీడు వస్తున్నది, అపాయము కలుగుతున్నది, ప్రమాదము రాబోతున్నది, మీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని బాధలు, సమస్యలు, ఇబ్బందులు రాబోతున్నాయి అని దాను ప్రదేశంలో ఒకడు ప్రకటన చేయుచున్నాడు అని రాయబడింది. ఎందుకు కీడు రాబోతున్నదయ్యా అని పరిశీలన చేసినట్లయితే ఆ 14వ వచనంలో రాయబడిన మాట, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉంటుంది. ఎన్నాళ్ళ మట్టుకు దుష్టుని యొక్క ఆలోచన ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుకుంటారు? ఇదిగో మీ దుష్టాభిప్రాయమును బట్టి, మీ దుష్టుల ఆలోచనను బట్టి నీకు కీడు రాబోతున్నది అని ప్రకటన చేయబోతున్నాడు, ప్రకటించబోతున్నాడు. ఇంకెంతకాలము అన్నట్టుగా దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా ఈ ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న రీతిగా దేవుని యొక్క సన్నిధానములోన ఒక మనుషునికి కీడెందుకు వస్తుంది, ఒక మనుషుని జీవితంలో ఎందుకు ప్రమాదము జరుగుతున్నది, అపాయము కలుగుతున్నది అని పరిశీలన చేసినట్లయితే ఒకడు ప్రకటిస్తున్నాడు, ఇదిగో కీడు వచ్చుచున్నది. ఎందుకయ్యా కీడు వస్తున్నది? ఎందుకయ్యా ఈ యెరూషలేము మీదకి కీడు రాబోతున్నది అంటే, ఎన్నాళ్ళ మట్టుకు మీరు దుష్టాభిప్రాయమును కలిగి జీవిస్తున్నారు, ఎన్నాళ్ళ మట్టుకు దుష్టుని యొక్క ఆలోచన ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న మాట. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు తెలియజేసిన మాట చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. చాలా స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచన భాగాన్ని చూడండి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను అని రాయబడింది. దుష్టులు ఏం మానాలంట? తలంపులు మానాలి, దుష్ట అభిప్రాయాలు మానాలి. దుష్ట అభిప్రాయాలు మానాలి అని దేవుడు ఎందుకు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, వారికి కీడు రాబోతుంది, ప్రమాదము జరగబోతుంది, నష్టము కలగబోతుందని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎవరయ్యా దుష్టాభిప్రాయం కలిగిన వారంటే అక్కడ రాయించాడు, భక్తిహీనుడు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించేటువంటి వాడు. క్షమించబడినప్పుడు నీ మీదికి కీడు రాదని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనం క్షమించబడాలి అంటే దుష్టాభిప్రాయాలు మానాలి, దుష్టుని యొక్క ఆలోచనలు మానాలి. అప్పుడే సంఘము కానీ కుటుంబము కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తి కానీ దేవుని సన్నిధిలో క్షమించబడతాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనిషి జీవితంలో క్షమాపణ పొందబడినప్పుడే, క్షమించబడినప్పుడే
కాపాడబడతాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. క్షమాపణ లేకుండా మానవుని జీవితము భూమి మీదైనా పరమందైనా ఏనాడు కూడా క్షమించబడకపోతే రక్షించబడడన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాటను చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్న మాట. ఎందుకు దుష్టాభిప్రాయంలో మానమని దేవుడు తెలియజేస్తున్నాడు అంటే, ఎందుకు దుష్టుని యొక్క జీవితంలో వాని మార్గమును తొలగించి వేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడంటే, కీర్తనల గ్రంథంలోనికి రండి. 9వ కీర్తన మనందరికీ బాగా తెలిసిన లేఖన భాగమే. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దుష్టాభిప్రాయములు మానమని దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం పరిశీలన చేస్తే 9వ కీర్తన 17వ వచన భాగాన్ని చదవండి. దుష్టులను దేవుని మరుచు జనులందరూ అది అందుకే దుష్టాభిప్రాయములు నీవు మానవని దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్టాభిప్రాయములు మానినప్పుడే దేవుడు నిన్ను క్షమిస్తాడు అన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను క్షమిస్తాడో నువ్వు పాతాళమునకు దిగి వెళ్ళకుండా నువ్వు కాపాడబడతావన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమ, దుష్టాభిప్రాయములు మనం మానేటువంటి రీతిగా ఈ భక్తి జీవితాన్ని చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్టాభిప్రాయములు మానకుండా ఎన్నాళ్ళ బట్టుకు దుష్టుని యొక్క ఆలోచన ప్రకారంగా జీవిస్తావని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అసలు దుష్టాభిప్రాయం అంటే ఏంటి అని మనం పరిశీలన చేస్తే, ఎస్తేరు పుస్తకంలో ఒక మాట రాయబడింది. దుష్టుని యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎస్తేరు మా విరోధియగు పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయను అని రాయబడింది. చూడండి, ఈ హామానును ఎందుకు దుష్టుడైన ఈ హామానే అని రాయబడింది అని పరిశీలన చేసినట్లయితే, ఎందుకు మా విరోధి అని ఎస్తేరు గారు చెప్తున్నారు అంటే, అదే ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో చూడండి. ఎస్తేరు గ్రంథంలోనే 3వ అధ్యాయంలో 5, 6 వచన భాగాలు చదవండి. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రమే తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై జనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచించును అని రాయబడింది. ఇప్పుడు అర్థమవుతుందా దుష్టుని యొక్క అభిప్రాయం ఏంటో, దుష్టుని యొక్క ఆలోచన ఏంటో? ఎందుకు దుష్టుని యొక్క ఆలోచనలు విడిచి రమ్మని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో, ఎందుకు దుష్టుడు దేవుని మరుచు జనులు దుష్టుడును పాతాళానికి ఎందుకు దిగిపోతున్నారు అని మనం పరిశీలన చేస్తే ఎస్తేరు గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. ఏంటి దుష్టుని యొక్క అభిప్రాయం ఏంటి అంటే, హామాన్ గారు ఎవరికి మొక్కలేదంట, ఎవరికి నమస్కరించలేదంట. హామాను మొర్దెకై వంగకయ్యు నమస్కరింపకయ్యు అతనికి ఏమాత్రం కూడా గౌరవించకపోవటం వల్ల హామాన్ ఏం చేశాడంటే, ఎలాగైనా ఇతన్ని చంపాలి, ఎలాగైనా ఇతనిని హతము చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే హామాను ఏం ఆలోచన చేశాడు? మొర్దెకైని మాత్రమే చంపితే స్వల్ప కార్యం, ఇది మంచిది కాదు. ఇతనితో పాటు తన జనాంగాన్ని అంతటిని కూడా చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే హామాను యొక్క ఆలోచన కలిగి ఎస్తేరు తన సంగతిని తెలుసుకొని ఎలాగైనా తన ప్రజలందరినీ కూడా కాపాడుకోవాలని ఉపవాసంతో ప్రార్థన చేసిన మహాభక్తురాలు ఎస్తేరు. ఈ రాజుగారి విందులోనికి వెళ్ళినప్పుడు ఇక్కడ హామాను కూడా వచ్చాడు. హామాను వచ్చినప్పుడు
ఎస్తేరుతో అడుగుతున్నటువంటి మాట రాజుగారు, ఎస్తేర్ నీ విన్నపం ఏమిటి, నీ విజ్ఞాపన ఏమిటి అని అడిగినప్పుడు ఎస్తేరు చెప్పినటువంటి మాట, మమ్మల్ని చంపాలన్న ఆలోచన కలిగినటువంటి ఒక దుష్టాభిప్రాయం కలిగిన వాడు ఒకడున్నాడయ్యా, వాని చేతుల నుంచి మమ్మల్ని విడిపించమని ఎస్తేరు రాజు యొద్ద విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరో ఆ వ్యక్తి అని అడిగినప్పుడు ఎస్తేరు చెప్పినటువంటి మాట, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దుష్టాభిప్రాయములు కలిగిన వాడు వాటిని మానివేసి వాటిని విడిచి దేవుని యుద్ధకు రమ్మని పిలుస్తున్నాడు. దేవుని యుద్ధకు ఎప్పుడైతే మనం వస్తామో, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దుష్టాభిప్రాయములు విడిచిపెట్టగలుగుతామో, అప్పుడు మన దేవుడు మనల్ని క్షమించేటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము క్షమించబడతామో అప్పుడు పరలోక రాజ్యమును ప్రవేశించబడేటువంటి ఆ ప్రవేశం మనకు కలుగుతుందన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. ఇక్కడ మనం గమనించాలి, హామాను అనేటువంటి వ్యక్తి ఒక చిన్న సంగతిని గుర్తించలేకపోయాడు. ఒక యోధుడు ఏ మనిషి కూడా మొక్కడు, దేనికి కూడా నమస్కరించడు అన్నటువంటి ఆలోచన గుర్తించుకోకుండా అతడు హామాను అనేటువంటి వ్యక్తి మొర్దుకై వంగలేదని, మొర్దుకై వందనాలు చెప్పలేదని, నమస్కరించలేదని అతని చంపాలన్నటువంటి ఆలోచన కలిగిన వాడే దుష్టాభిప్రాయం కలిగిన వాడు. ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి కూడా సామాన్యమైన వ్యక్తి కాదు. మంచి జ్ఞానము కలిగిన వాడు, రాజ్యములో సగము తెలిసినటువంటి వాడిగా, రాజు కింద ప్రధానుడిగా ఉన్నటువంటి వాడు, సమస్తాన్ని చూసుకుంటున్నటువంటి వాడు. అందుకే ఈ మొర్దుకై వంగనందువల్ల, తన జీవితంలో నమస్కరించినందువల్ల ఎలాగైనా అతనికున్న జనాంగాన్ని చంపాలన్న ఆలోచన కలిగినటువంటి దుష్టాభిప్రాయం కలిగిన వాడు. అందుకే చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచన భాగాన్ని చూడండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దుకై రాజు 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దుకై రాజు యొక్క నగరములో గొప్పవాడైన ఈ మొర్దుకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుడు చేత అతని కీర్తి సంస్థానం లాంటి యందు వ్యాపించును. హల్లెలూయా. చూడండి, హామాను చేతనే మొర్దుకై ఘనత పొందడానికి కారకుడై ఉన్నాడు. అందుకే నువ్వు దుష్టాభిప్రాయములు కలిగి ఉన్నట్లయితే, దుష్టాభిప్రాయము కలిగి జీవించినట్లయితే నువ్వు అణిచివేయబడతావు. దేవుని చేతిలో ఉన్నటువంటి మనుషుడు అభివృద్ధి పొందుతాడు, వర్ధిల్లుతాడు, ఘనతకు పాత్రుడవుతాడన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే దుష్టాభిప్రాయములు మాని నువ్వు ఆయన సన్నిధికి తిరిగి వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా అదే 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. కాగా హామాను మొర్దుకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారిన. చూడండి, ఇక్కడ ఎవరి కొరకు సిద్ధం చేశాడంటే మొర్దుకైని చంపాలనుకున్నాడు హామాన్. ఒక ఉరికొయ్య తన భార్య తన స్నేహితులతో ఆలోచన చేసి ఒక ఉరికొయ్యను తయారు చేసి ఎలాగైనా కానీ మొర్దుకైని చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ దుష్టాభిప్రాయం కలిగినటువంటి హామాను మొర్దుకయ్యను ఉరి తీయాలన్నటువంటి ఆ ఉరికొయ్య మీదనే హామాను ఉరి తీయబడ్డాడు. దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా అందుకని యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21 నుంచి చదవండి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన యెడల అతడు మరణము నొందడు, ఆవశ్యకముగా అతడు బ్రతుకును అని రాయబడింది. హల్లెలూయా.
అందుకే దుష్టుడు తను చేసిన పాపములన్నిటిని విడిచి ఆయన కట్టడలు అనుసరించాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా యెషయా గ్రంథముల 55:7 రాయబడిన మాట మరొకసారి చదవండి మాట. యెషయా గ్రంథం 55:7 భక్తిహీనుడు తమ మార్గమును విడువవలెను, దుష్టుడు తమ తలంపులను మానవలను, అప్పుడే బ్రతుకుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. లేకపోతే హామాను వలె హతము చేయబడతావని, శిక్ష విధించబడుతుందని, కీడు రాబోతుందని దేవుడు చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దుష్టుడు తన దుష్టాభిప్రాయములను మానాలి, విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి ప్రభు సన్నిధికి నువ్వు వస్తావో పాతాళం నుంచి తప్పించబడతావు, కీడు నుంచి నువ్వు తప్పించబడతావన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని సన్నిధిలో ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయం నీవు కలిగి ఉందువని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ దుష్టుని యొక్క అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే, హామాను వలె మన దుష్టాభిప్రాయములు నువ్వు కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటున్నావంటే మన చేతులారా మనమే మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అది మాని నువ్వు తిరిగి వచ్చిన ఎడల యెహోవా నిన్ను క్షమించును అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. అదే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. 22వ వచనం, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదువు, విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు అని రాయబడింది. హల్లెలూయా. రెండవది అక్కడ రాయబడినటువంటి మాట, దుష్టాభిప్రాయములు కలిగి తిరిగి రాకుండా, క్షమాపణ పొందుకోకుండా జీవితాలు పతనం చేసుకుంటున్నటువంటి దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇటు అటు తిరుగులాడుతున్నాను. ఎన్నాళ్ళ మట్టుకు నీవు జీవితంలో నీవు రెండు తలంపులు కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు. ఎన్నాళ్ళ మట్టుకు నీ జీవితంలో కొన్నాళ్ళు లోకంలో, కొన్నాళ్ళు దేవునితో జీవితాన్ని కొనసాగించుకుంటున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం, ఇంకెన్నాళ్ళు ఈ ఆలోచన, ఇంకెంతకాలం ఈ నామకార్థమైన భక్తి, ఇంకెంతకాలము ఈ యొక్క విశ్వాసము లేనటువంటి భక్తి? అందుకే దేవుడు పిలుస్తున్నాడు, విశ్వాసులారా, విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యమును జరిగించుచున్నాడు. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. తిరిగి రండి, నీ అవిశ్వాసాన్ని బాగు చేయబోతున్నానని దేవుడు పిలుస్తున్నాడు. అందుకే ఒక్కసారి మన జీవితాన్ని మనకు మనమే పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. చూడండి, ఎన్నాళ్ళ మట్టుకు మన జీవితాన్ని ఇటు అటు తిరుగులాడదురని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన మాట 24వ అధ్యాయం, యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో రాయబడిన మాట చూడండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొన్ని రోజులు దేవునితో గడుపుతున్నారు, కొన్ని రోజులు లోకంలో పడిపోతున్నారు, కొంతకాలమేమో దేవుని మీద ఆధారపడుతున్నారు, కొంతకాలమేమో ఫరో మీద ఆనుకొని ఫరో బలాన్ని చూసి ఫరో వైపు తిరిగి ఐగుప్తునికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అందుకే యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, మొదటి నుంచి చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడుని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది యొద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమ్మోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. హల్లెలూయా. ఎన్నాళ్ళ మట్టుకు మీరు అటు ఇటు తిరుగుతున్నారు?
ఇంకెంతకాలం మీ నామకార్థమైన భక్తిని కొనసాగించుకుంటారు? రండి, ఇదిగో మీరెవరిని సేవించినను నేనును నా ఇంటి వారను యెహోవాను సేవించదమని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన రీతిగా దేవుడు ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నీతోనే సుటిగా మాట్లాడుతున్నాడు, ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నీతో ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకెంతకాలం ఇటు అటు తిరుగుతావు? ఇంకెంతకాలం కొన్ని రోజు లోకంలో, కొన్ని రోజు భక్తులు కొనసాగించబడతావు? ఇంకెంతకాలం అన్యుల ఆచారాలు, అన్యుల పండగలు, అన్యుల పద్ధతులు అనుసరించి నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఇదిగో యెహోవా నీ దేశములో గొప్ప కార్యమును చేయబోతున్నాడు. ఆ కార్యమును చూడాలంటే నువ్వు తిరిగి ఆయన సన్నిధిలో స్థిరంగా నిలిచి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటు అటు తిరుగుతూ జీవితాన్ని నామకార్థమైన భక్తులుగా కొనసాగించుకున్నట్లయితే ఆ కార్యాన్ని చూడలేమని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో హెచ్చరిక చేస్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచన భాగాన్ని చూడండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. చూడండి, ఎంత స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, నీవు ఎన్నాళ్ళ మట్టుకు ఇటు అటు తిరుగుతావు? ఎన్నాళ్ళ మట్టుకు నీవు విశ్వాసాన్ని నువ్వు బలహీనపరుచుకుంటావు, అవిశ్వాసిగా జీవిస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, అక్కడ తెలియజేసిన మాట, ఎన్నోసార్లు మనతో దేవుడు హెచ్చరిక చేసిన మాట ఏమంటున్నా అక్కడ, నువ్వు చల్లగానైనను వెళ్ళగానైనను ఉండు. నిలువెచ్చని స్థితిలో మనం ఉండిపోతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చని స్థితిలోనే ఉన్నావంటున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న రీతిగా నీవు ఒకవేళ నువ్వు చల్లగానైనా ఉన్న మేలు, వెచ్చగానైనా ఉన్న మేలు, కానీ నువ్వు ఎలా ఉన్నావంటే నిలువెచ్చని స్థితిలోనే ఉన్నావు. నేను నా నోట నుంచి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను అని రాయించున్నాడు. అందుకే కింద వచ్చిన చూడండి, ఎలాంటి స్థితిలో ఉన్నామంట మనం. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడను, గురుడివాడవను, దిగంబరుడివై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావంట. నాకేం కొదవా, అన్నీ ఉన్నాయి, ఇంకా నాకేం కొదవలేదని మన జీవితంలో ఎలా ఉన్నామంటే నిలువెచ్చని స్థితి కలిగి ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఇంకెంతకాలం ఇటు అటు తిరుగుతామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో కీడు రాబోతుంది, ప్రభువు రాకడ సమీపించి ఉన్నది. మన జీవితంలో దుష్టాభిప్రాయములు మానివేసి ఆయన వైపు మనము తిరిగిన ఎడల మన జీవితంలో దేవుడు క్షమిస్తానని రాయించున్నాడు. నువ్వు క్షమాపణ పొందుకుంటేనే నువ్వు పాతాళానికి దిగి వెళ్లకుండా నువ్వు పరలోకానికి ఎత్తబడతావన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు అటు ఇటు తిరుగుతావు? స్థిరంగా నిలిచి ఉండు. యెహోవా మందిరములో నువ్వు నాటబడాలి. అటు ఇటు తిరుగుతున్నట్లయితే మన జీవితంలో యెహోవా మన దేశములో, మన సంఘములో గొప్ప కార్యమును చేయబోతున్నాడు. అది చూడాలంటే ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉండమని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ రోజుల్లో దేవుని మందిరంలో దేవుడు సూటిగా మాట్లాడుతున్నమాట, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి స్థిరంగా నాటబడాలి. అటు ఇటు తిరగకూడదు, అటు ఇటు వెళ్ళిపోకూడదు. భక్తి జీవితంలో, మన జీవితంలో అటు ఇటు తిరిగిపోతున్నామంటే మన విశ్వాసం లేని ఘాతకులుగా ఉండిపోతున్నాం, విశ్వాసం లేని వారిగా ఉండిపోతున్నాం. అందుకని ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. ఎటు వెళ్ళిపోతున్నావు? ఇటు అటు తిరుగుతున్నావా?
ఇటు అటు తూలిపోతున్నట్లయితే దేవుని యందు విశ్వాసం లేనివాడిగా ఉండిపోతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి సూటికి దేవుడు మాట్లాడుతున్నమాట. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితి వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిలువెచ్చని స్థితి మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన నోట నుంచి మనల్ని ఉమ్మి వేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడినా మనం అటు ఇటు తిరిగే బుద్ధి పోనివ్వం. అటు ఇటు తిరగడం అంటే ఏంటి చెప్పండి? అటు ఇటు తిరగడం అంటే ఏంటో చెప్పనా? మొదటి రాజుల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. ఆ మాట ఒకసారి చదువుకుందామా? ఆ మాట చదువుకొని ఆ మాట చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. ఆ మాట చదవండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం భాగాన్ని చదవండి. తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే ఆయనను అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. అప్పుడు ఏలీయా యెహోవాకు, ప్రవక్తలైన వారిలో నేను ఒకడిని శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 470 మంది ఉన్నారు. ఒకటిదాన్ని కోరుకుని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీయూ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచవలను. రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీయూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టిన చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించదమని రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట మనం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, అప్పటికి ఆహాబు రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలులందరికీ రాజుగా ఉండి దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బహు శ్రమ పెట్టేవాడిగా ఉన్నాడు. ఏలియా ప్రవక్త గారు వచ్చినప్పుడు ఆహాబు రాజు అంటున్నమాట, ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడా అన్నప్పుడు ఈ ఏలియా ఈ మాటను ఆధారం చేసుకున్నాడు. అయ్యా, నేను కాదు ఇశ్రాయేలుని శ్రమ పెట్టేవాడును, మీరు నీ తండ్రి ఇంటి వారని ఏలియా ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు, అలాగైతే యెహోవాను సేవించేటువంటి వారందరూ రండి, బయలును సేవించే వారందరూ రండి అని పిలుస్తూ ఇశ్రాయేలు ప్రజలకు పిలుస్తూ ఒక మాట అంటున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇటు అటు తిరుగుతున్నారు? ఎన్నాళ్ళ మట్టుకు మీ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకుంటారు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు బయలుదేవతను, ఎన్నాళ్ళ మట్టుకు మీరు యెహోవాను సేవిస్తూ అటు ఇటు తిరుగుతారు? రండి, ఒక తీర్మానం తీసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం రండి అని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలిచి అక్కడ మాట్లాడుతూ వచ్చిన మాట మనం అంతా కూడా చదివాం. ఒక ఎద్దు ఏలీ తీసుకున్నాడు, ఒక ఎద్దును బయలు ప్రవక్తలు తీసుకున్నారు. దాన్ని తునుకలుగా చేసి కట్టెల మీద పెంచి నీళ్లు పోసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. మొదటగా 450 మంది బయలు ప్రవక్తలు ప్రార్థన చేశారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వచ్చింది, సాయంకాలం వచ్చింది, అస్తమయం రానే వచ్చింది. బయలు ప్రవక్తలు ప్రార్థన చేస్తున్నారు. వారి ఆచార ప్రకారం వాళ్ళు చేతులు కోసుకోవడం, అరవడం, గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. అప్పుడు వారి దేవుడు అగ్నిని పంపించలేదు. అగ్ని పంపించినందువల్ల ఏలీయా మరలా బయలు ప్రవక్తలందరినీ ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలుస్తూ, ఇదిగో రండి, వారి సమయం అయిపోయింది, వారి దేవుడు వారి ప్రార్థన ఆలకించలేదు, నేను చేస్తున్నానని చెప్పి 36వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఏలీయా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవాన్ని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి దేవుడు అగ్నిని కురిపించి మాంసమును కట్టెలను బుగ్గలుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో కూడా ఇంకా అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. అటు ఇటు తిరగడం ప్రారంభిస్తున్నారు. అటు ఇటు జీవితాన్ని నమ్మకార్థంగా కొనసాగించుకోవడం ప్రారంభిస్తున్నారు. ఏంటయ్యా ఇది అంటే పితరుల ఆచారాలు. ఏంటయ్యా ఇది అంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు మర్చిపోలేం కదా అనడం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఇంకెన్నాళ్ళ మట్టుకు ఈ నామకార్థమైన భక్తి, ఇంకెన్నాళ్ళ మట్టుకు ఇటు అటు తిరుగుతావు? దేవుడు మాట్లాడుతున్నమాట, ఇదిగో నీ విశ్వాసాన్ని బాగు చేస్తున్నాను. దేవుడు నీ దేశంలో నీ సంఘములో గొప్ప కార్యమును చేయబోతున్నాడు. అది నువ్వు చూడాలంటే యెహోవా మందిరంలో నువ్వు నాటబడిన వాడిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నాటబడిన చెట్టు అది నరికి వేస్తే తప్ప అక్కడి నుంచి మనము పీకి వేయడం ఎవరి చేత కాదు. అందుకే మన జీవితంలో నాటబడాలి. అటు ఇటు తిరగకుండా నువ్వు నాటబడాలి. నాటబడకుండా అటు ఇటు తిరుగుతానంటే ప్రభు చెప్తున్నమాట, నేను నా నోటు నుంచి నిన్ను ఉమ్మి వేస్తున్నాను అన్నాడు ప్రభు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఏలాగా దేవుని సన్నిధిలో నాటబడినటువంటి భక్తుడిగా, విశ్వాసిగా ఈ భక్తి జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. అందుకే నాటబడాలి. దేవుని సన్నిధిలో మనం నాటబడితే అటు ఇటు వెళ్ళిపోం, అటు ఇటు తిరగమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం అటు ఇటు తిరుగుతావు? ఒక తీర్మానం తీసుకుంటావు. క్రిస్మస్ వచ్చే లోపల ఒక తీర్మానం తీసుకుంటావు, ప్రభా నిజమే తండ్రి, నువ్వే లోకరక్షకుడవు, నిన్ను నమ్ముకుంటాను, ఈ భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటాను తీర్మానం తీసుకుంటావు. జనవరి 1 రోజు 31 రోజు నువ్వేం చేస్తావు? ఒక వాగ్దానం తీసుకుంటావు, ఈ వాగ్దానం కట్టుబడి జీవించాలని. మళ్ళీ ఈ దినం రాగానే ఏం చేస్తావు? మళ్ళీ ఉరుసులోనికి వెళ్తావు. ఇంకేంటి నీ జీవితం? ఎక్కడ మన బ్రతుకు, ఎక్కడ మన జీవితం స్థిరంగా ఉంది? అటు తిరుగుతున్నాం. ఏం లేదండి, మేము చేసుకోమండి, వంటలు చేసుకొని తింటామండి, అదేనండి ఆచారాలండి. ఆదివారం చేసుకో, ఆదివారం కొయ్యవలసిన మటన్ సోమవారం మంగళవారానికి వస్తాం. ఏంటి ఆచారం? ప్రభు మాట్లాడుతున్నాడు సూటిగా, జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. ఇంకెంతకాలం అటు ఇటు తిరుగుతావు? ఇంకెంతకాలం నీ నామకార్థమైన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటావు? ఎంతకాలం విశ్వాసఘాతకుడుగానే, విశ్వాసురాలుగా అవిశ్వాసఘాతకుడుగా జీవితాన్ని కొనసాగించుకుంటావు? ప్రభు హెచ్చరిస్తున్నప్పుడు జీవితాన్ని సరి చేసుకోవాలి. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితి నీకు వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం అటు ఇటు వెళ్ళిపోతావు? స్థిరంగా భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడానికి సిద్ధపడమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఆదివారం మాత్రమే దేవుడు కాదు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ఏకైక దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఆదివారం ఒకటే కాదు, క్రిస్మస్ రోజు ఒకటే కాదు దేవుడు. సమస్తము అన్ని దినములు సృష్టించినటువంటి దేవుడు, అన్ని దినాలు ఆరాధింపదగిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధిలో నాటబడాలి. నాటబడాలండి. కొత్తకాల అర్పణ పండుగ వచ్చింది, స్పెషల్ గెస్ట్లో ఆ వాక్యం చెప్పడానికి వస్తున్నారు, రండమ్మంటే ఎవరు రారు. ఎందుకు? దేవుని మందిరంలో గడపడం అంటే అంత విసుగు మనకి. మరి ఉరుసు రోజు వెళ్ళండి, ఉరుసులోకి వెళ్ళమని చెప్పండి. అబ్బో పాస్టర్ గారు చూస్తారు, సంఘ పెద్దలు చూస్తారని దాక్కొని వెళ్ళేవారు ఉన్నారండి. దేవుని సంఘమా, ఇది వచ్చిందని చెప్పట్లేదు. నిలకడగలిగిన భక్తి చేయటమే మనకు క్షేమమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటు అటు తిరిగావా నీ కీడు రాబోతుందని దేవుడు ప్రకటిస్తున్నాడండి. బోధించడము నా వంతు, వినడము నీ వంతు, దేవుడు కార్యము చేయటం ఆయన వంతు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, గద్దిస్తూ హెచ్చరిక చేస్తున్నాడు. చివరిగా మాట చూసుకుందాం. యెహోషువ గ్రంథంలో రండి. దేవుని సన్నిధిలో దేవుడే మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం
యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం తీసారా? 3వ వచనాన్ని చదవండి ఒకసారి. మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకున్న వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడవు చేసేదరు. చూడండి, ఇక్కడ యెహోషువ మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కావున యెహోషువ ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకున్న వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడవు చేస్తారు. ఇంకెన్నాళ్ళు మీరు ఇలాగనే ఉండిపోతారు? మీ దేవుడు మీకు వాగ్దానం చేశాడు, ఎక్కడికి వెళ్ళమని? ఐగుప్తుని విడిచి కనానుకు వెళ్ళమని, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళమని మీ దేవుడు వాగ్దానం చేస్తే మీరెన్నాళ్ళు వెళ్ళకుండా తడువు చేస్తారు? ప్రయాణం చేసి గట్టిగా ప్రయాణం చేస్తే మీరు 40 రోజుల్లో మీరు కానానికి వెళతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ 40 రోజులు వెళ్ళవలసిన ప్రయాణం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. అందుకే దేవునికి యెహోషువకు కోపం వచ్చి, రేయ్, మీరు ఎన్నాళ్ళ మట్టుకు మీరు కానానుకు చేరకుండా తడవు చేస్తారు? ఎర్రరా మీరు కానానికి? వెళ్ళమండి. ఎందుకు? మాకు ఆచారాలు అడ్డం వస్తున్నాయి, సంప్రదాయాలు అడ్డం వస్తున్నాయి. ఇదిగో అమాలేకీల ప్రజలు అడ్డొచ్చారు, వారి దేవతలు మేము పూజిస్తున్నాం. నిర్గమకాండంలో మనం చదివితే మంచి నాయకుడు ఒక బొమ్మను తయారు చేశాడు. ఎవరైనా? అహరోనే. నాయకుడే, సంఘ పెద్దనే, నడిపించేవాడే, సంఘములో స్త్రీల కమిటీలో మంచిగా నాయకురాలుగా ఉండవలసిన వారే, మంచి విశ్వాసులని పేరుగాంచిన వారే, క్రైస్తవ కుటుంబాలని పేరుగాంచిన వాళ్ళే ఎక్కడికి వెళ్తున్నారండి? అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, విశ్వాసఘాతకులు అయిపోతున్నారు. దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండవలసిన కుటుంబాలు అటు ఇటు వెళ్ళిపోతే ఇంకా మాదిరి ఎక్కడండి? అహరోన్, మోషే పర్వతం మీదకి దేవుడు పిలిస్తే మోషే వెళ్ళిపోయాడు పర్వతం మీదకి. కింద నువ్వేం చేయాలి? విశ్వాసాలను బలపరచాలి, నాయకుడిగా ఉండి వారిని హెచ్చరికించాలి, గద్దించాలి. కానీ నాయకుడిగా ఉండవలసిన నీవు, ప్రవక్తగా ఉండవలసిన నీవు ఏం చేస్తున్నావు? బొమ్మను తయారు చేపిస్తావా? పోతే ఏముందిలేండి, చూసి వస్తారు కదా. చూసిన వాళ్ళే పతనమైపోయిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, ఏముందిలేండి చేసుకొని తినేదే కదా, ఏముందిలేండి ఉరుసులోనికి వెళ్ళి బొమ్మలు కొనుక్కొచ్చుకునేదే కదా. దేవుని సంగమా, నువ్వు చేస్తున్నది అటు ఇటు తిరుగుతున్నవని దేవుడు మాట్లాడుతున్నాడు. స్థిరంగా ఉండు భక్తి జీవితంలో, అప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. స్థిరంగా నీ జీవితం లేకపోకుండా అటు ఇటు తిరుగుతున్నట్లయితే దేవుడు చెప్తున్నమాట, కీడు రాబోతుంది, నేను నిన్ను నా నోట నుంచి ఉమ్మి వేస్తున్నాను అన్నాడు దేవుడు. ఆ మాటను జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పరిశీలన చేస్తే మీరు ఎన్నాళ్ళ మట్టుకు దేవుడిచ్చిన వాగ్దాన భూమికి చేరకుండా తడవు చేస్తారు అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడిందండి, 6వ అధ్యాయం 33వ వచనంలో. ఎందుకు వీరు తడువు చేస్తున్నారు అని మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని ఒక్క మారు ఆ మాట చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఏం వెతకాలంట? ఏమన్నాడు అక్కడ? మళ్ళా చదువుదామా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని రాయబడింది. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం వెతుకుతున్నారు? కానానికి చేరకుండా. హలో, ఏం వెతుకుతున్నారంటే వీళ్ళు? మాకు ఆహారం ఎవరిస్తారయ్యా? ఎప్పుడు ఈ బోరులే, ఈ మన్నని తినాలా, మాంసం కోసం ఏడుస్తున్నారంట వీళ్ళు. ఇచ్చాడు దేవుడు. నీళ్ళ కోసం ఏడుస్తున్నారంట.
ఐగుప్తులోనే మేము కాయగూరలు తిన్నాం, సోరకాయలు బీరకాయలు తిన్నాం, అవే బాగుండేది మాకు. దేవదూతలు తినే మన్నాను దేవుడిస్తే కూరగాయలు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారంటే వీళ్ళు. దేవుడు చెప్పాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే వీళ్ళు కానానికి చేరకుండా తడవు చేస్తున్నారు. వీళ్ళు దేవుని సంగమా, దేవుని రాజ్యము కొరకు నువ్వు కట్టబడవలసిన నీవు అటు ఇటు తిరుగుతావా? దేవుని సన్నిధిలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకై నిలబడవలసిన నీ జీవితంలో దుష్టాభిప్రాయం కలిగి ఉంటావా? అందుకే కీడు రాబోతుందని ప్రకటించుతున్నాడు దేవుడు. దాన్ని విని గ్రహించి అవిశ్వాసాన్ని బాగు చేసుకున్న రీతిగా దేవుడు మనని మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడని దేవుడు చాలా స్పష్టంగా దేవుడే రాయించి ఉన్నాడు. చూడండి, వారు కానానికి ఎందుకు చేరలేదంటే వారి జీవితంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. చివరిగా మాట చూసి ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి, ముగించబోతున్నా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందును సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందును దయను అమర్చుకొనుడి. ఇది కలిగిన వారు కానానుకు చేరగలుగుతారు, పరలోక పట్టణంలో ప్రవేశించగలుగుతారు. నీవు జాగ్రత్తగా పరిశీలించుకోకుండా విశ్వాసఘాతకురాలవై భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నట్లయితే నువ్వు కానానికి ఎలా చేరగలుగుతావు? అందుకే వారు కానానుకు చేరటానికి తడువు చేసిరి. ఏం రాయబడింది అక్కడ? హల్లెలూయా. నిద్రపోయేతుల్లో ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రపోకుండా శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో నుండి మనం జాగ్రత్తగా మన జీవితాలు కట్టుకోవాలి. అక్కడ రాయబడిన మాట చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసిన మాట, జ్ఞానమందును ఆశానిగ్రహమునందును సహనము కలిగి ఉండాలి. మన ఆశలన్నీ ఏం చేసుకోవాలంట? మనం నిగ్రహము చేసుకోవాలి. మన ఆశలు ఎన్నో ఉంటాయి. కానానుకు చేరేటప్పుడు నీ ఆశలు ఎలా ఉండాలి? నిగ్రహం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. నువ్వు ఏది పడితే ఆశపడిందల్లా కావాలనుకుంటే తడువు చేస్తావు, నువ్వు కానానికి వెళ్ళకుండా. మన ఆశలన్నీ చంపుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ వస్తాయి. నువ్వు అప్పుడు ఆశపడినవన్నీ దేవుడు ఇస్తాడు. నువ్వు ఇది ఎతకకుండా ఏం వెతుకుతున్నావు? నువ్వు ఆహారం కావాలని, నీళ్లు కావాలని, మమ్మల్ని నడిపించడానికి మోసే ఏమైపోయాడో ఒక దూడ కావాలని ఆశపడుతున్నావేమో. జాగ్రత్త. ఏం ఆశ ఉంది? అక్కడికి వెళ్ళి ఏదో తీసుకోవాలని, ఏదో కొనుక్కోవాలని, ఏదో తినాలని, అక్కడికి వెళ్ళి చూస్తే నా కళ్ళు చూసినదల్లా సంతోషిస్తానని నువ్వు ఆశపడుతున్నావా? ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. ఇది ఉన్నవారు కానానికి చేరుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది లేకపోతేనండి కావలసినదన్నీ చూసిందల్లా కావాలనుకుంటావు, చూసిందల్లా సంపాదించుకోవాలనుకుంటావు. నీ ఆశ ఏమైపోతుంది? కానానికి చేరాలనుకున్న ఆశ దారి మలుపుతున్నది. అందుకే తడువు చేస్తున్నావు, లేట్ అవుతుంది అని దేవుడు రాయించాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నువ్వు ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. ఆ మాట చదవండి. 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమ యందును
దయను అమర్చుకోవాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఆశ నిగ్రహం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఆ మాట చదవని కింద, ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలునైనను కాకుండా చెయ్యును. ఇవిని ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి దురదృష్టి లేనివాడును గనక, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పరుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇవి లేకయే కానానులో ప్రవేశం, వారికి సమృద్ధి లేకయే కానానుకు వెళ్ళటానికి తడువు చేస్తున్నారంట. కానానికి వెళ్ళడానికి తడువు చేస్తున్నారు కాబట్టి వారితో ప్రభు మాట్లాడుతున్నమాట, మీరు వాగ్దాన భూమిలోనికి మీరు వెళ్ళటానికి ఎందుకు తడువు చేస్తున్నారా అంటే, మాకు ఆశ నిగ్రహం లేదు, ఏది చూస్తే అది కావాలనుకుంటున్నాం. అందుకే వారు ఎక్కడికి వెళితే అక్కడ విగ్రహారాధన చేశారు. అందుకే వారు ఏది చూస్తే అది కావాలనుకున్నారు. అందుకే దేవుని మీదను మోసం మీదను వారు సనగటం ప్రారంభించారు. వారి సన్నుగుల ద్వారానే వారు కానానికి వెళ్ళడం తడువు చేశారు. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇశ్రాయేలుల ప్రజల వలె తడువు చేయకూడదు, ఇశ్రాయేలుల ప్రజల వలె ఆశ నిగ్రహం లేకుండా ఉండకూడదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నువ్వు ఆశపడిందల్లా కావాలనుకుంటున్నావంటే పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఇవి నిన్ను అడ్డగిస్తున్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ రాయించినటువంటి మాటను మరొక్కసారి చదవండి. దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. 5వ వచనం, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు మంచి గుణమును కలిగి ఉండటానికి జాగ్రత్త పడమని దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసం మనలో ఉందా? విశ్వాసం మనలో ఉన్నట్లయితే నువ్వు అటు ఇటు ఎందుకు వెళ్ళిపోతావు? విశ్వాసం నీలో ఉన్నట్లయితే దుష్టాభిప్రాయాలు ఎందుకు ఉంటాయి? విశ్వాసం నీలో నాలో ఉండగలిగినట్లయితే మన జీవితంలో కానానికి వెళ్ళడానికి ఎందుకు తడువు చేస్తున్నావు? విశ్వాసము లేకయే, విశ్వాసఘాతకులమయ్యే దేవుని సన్నిధిలో సనగటం ఇశ్రాయేలు ప్రజలు విడి సనుగుతూ గునుగుతూ కానానుకు చేరడానికి తడువు చేస్తున్నవన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేకయే వాటిని వెంబడిస్తున్నావు, వాటిని ఆచరిస్తున్నావు, వాటిని కొనసాగించుకుంటున్నావు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, రండి కీడు తొలగిపోవాలంటే నీ దేవుడు నిన్ను క్షమించాలి. రండి, కీడు తొలగిపోవాలి అంటే ఆయన సన్నిధికి వచ్చి నువ్వు స్థిరంగా నాటబడాలి. అప్పుడే నీ విశ్వాసాన్ని, నీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అవిశ్వాసాన్ని బాగు చేయటమే కాకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తానని దేవుడు పిలుస్తున్నాడు. అందుకే ఒక్కసారి మన జీవితాన్ని మనకు మనమే పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఇంకెంతకాలం అటు ఇటు తిరుగుతావు? ఇంకెంతకాలం దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? ఇంకెంతకాలం ఈ భక్తి జీవితంలో కానాను చేరకుండా నామకార్థమైన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటావు? అందుకే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా మనమందరము కూడా నిశ్చయముగా స్వతంత్రులుగా పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి భక్తిని, విశ్వాసాన్ని సంపాదించుకొని ప్రభు సన్నిధిలో కానానుకు చేరేటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. మోకరించండి, తలలు వంచండి. ఆయన సన్నిధికి వచ్చిన మనందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతోనే మాట్లాడుతూ వచ్చాడు, నీతోనే మాట్లాడుతూ వచ్చాడు. నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, నిన్ను సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు, సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం మన జీవితంలో దేవుని సన్నిధానములోన ఇంకెన్నాళ్ళ మట్టుకు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దాను ప్రదేశమునొకడు ప్రకటన చేస్తున్నాడు, కీడు వచ్చుచున్నది అని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆ కీడు నీకు రాకూడదంటే దుష్టాభిప్రాయములు మానాలి. ఆయన యుద్ధకు నువ్వు తిరిగి రావాలి. ఆయన నీకున్నటువంటి కీడును తొలగించి వేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు, నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకెంతకాలం దుష్టాభిప్రాయంలో కొనసాగించుకుంటాం? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా స్థిరముగా నాటబడినటువంటి చెట్టు వలె మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అటు ఇటు తిరగొద్దాం, అటు ఇటు వెళ్ళొద్దాం. మన జీవితంలో కొన్నాళ్ళు భక్తి జీవితంలో పండగలు వచ్చినప్పుడు, ఆచారాలు వచ్చినప్పుడు, ఆచారాలు పద్ధతులు అనుసరిస్తూ నామకార్థమైనటువంటి విశ్వాసఘాతుకుల వలె అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? అందుకే నువ్వు కానానుకు చేరడం తడువు చేస్తున్నావు. ఇవన్నీ నిన్ను అడ్డగిస్తున్నాయి కానానుకు వెళ్ళకుండా. ఆదివారమేమో కానానికి వెళ్ళే భక్తిని కొనసాగించుకుంటున్నాం, పరలోకానికి వెళ్ళే భక్తిని కొనసాగించుకుంటున్నాం. సోమవారం నుంచి శనివారం వరకు ఏం చేస్తున్నావు? అటు ఇటు తిరుగుతున్నావా? ఏంటమ్మా నామకార్థమైన భక్తి? ఏంటి? ఇంకెంతకాలం అటు ఇటు తిరుగుతావు? ఇంకెంతకాలం అమ్మా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకెన్ని సంవత్సరాలు? నువ్వు బాప్తీసం పొంది రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నీకు గుర్తుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ప్రభు నమ్ముకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, రక్షించబడ్డావు, కానీ అటు ఇటు తిరగడం మానలేదుగా. దుష్టుని యొక్క ఆలోచన, దుష్టుని యొక్క అభిప్రాయాలు మానలేదుగా. హామాను లాంటి ఆలోచన నీకుందా? వందనాలు చెప్పలేదని, సెకండ్ ఇవ్వలేదని, నన్ను చూసి మాట్లాడలేదని, హామాను లాంటి ప్రవర్తన, దుష్టాభిప్రాయం నీలో ఉందా? మానాలి. నామకార్థమైన భక్తి మానాలి. ఏంటండి ఈ నీచమైన ఆలోచనలు? ప్రభు నీతోనే సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో సరి చేసుకుంటేనే కీడు మన మీదికి రాకుండా ఆగిపోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. తాను ప్రదేశంలో ఒకడు కీడు వస్తుందని ప్రకటిస్తున్నాడు. ఎందుకయ్యా దాను ప్రదేశంలో కీడు వస్తుందని యెరూషలేములో ప్రకటన చేస్తున్నారు? ఎందుకు అంటే దుష్టాభిప్రాయంలో కలిగి జీవితాన్ని హామానులాగా కొనసాగించుకుంటున్నారు. మారాలి. ఇశ్రాయేలు ప్రజల వలె అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. యెహోషువ అన్నాడు, మీరు ఎటైనా తిరగండి, కానీ నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదాం. ఇది ఒక క్రైస్తవుడు తీసుకోవలసిన నిర్ణయం, తీర్మానం తీసుకోవాలి. ఇంకెంతకాలం అయ్యా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. విసుగు చెందొద్దు, విసుగుపడొద్దు. ప్రభు సన్నిధిలో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి అమ్మ. ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. కీడు తెచ్చుకుంటావా, మేలు కలగ చేసుకుంటావా? బ్రతుకుతావా, ఆత్మీయ జీవితంలో మరణిస్తావా? జ్ఞాపకం చేసుకో. దేవుడు ఆయన నోటి నుంచి నిన్ను ఉమ్మి వేస్తే పాతాళానికి వెళ్ళిపోతావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో నాటబడితే కానానుకు చేరుతావు, పరలోక పట్టణంలో ప్రవేశించబడతావని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అవన్నీ నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధానంలోన ప్రార్థన చేసుకుందాం. టీచర్ దేవమ్మ గారు ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం
ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ఏకీభవించుదాం. పరిశుద్ధం పరిశుద్ధం అనే ఎలకొల దూతలతోనూ మా వంటి బీద పాపులతోనూ మహిమ మహిమ అని పొగడబడుచున్నటువంటి యేసురక్షక